సో ప్రియమైన సహోదరి, ఎప్పుడైనా నీ మనసులో కృంగుదల వస్తే, నిరాశ వస్తే, ఎందుకు ఈ విలువలేని జీవితం అని నీకు అనిపిస్తూ ఉంటే ఈ విషయాన్ని గుర్తించు. ప్రజలు నీకు ఇచ్చే విలువను బట్టి నీ విలువ ఆధారపడి ఉండదు, కానీ దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు కనుక, వెలలేని తన రక్తముతో నిన్ను కొన్నాడు కనుక, తన విలువైన అమూల్యమైన పాపము లేని నిర్దోషమైన రక్తాన్ని ఆఖరు బొట్టు వరకు కార్చాడు కనుక నీవు విలువైన వ్యక్తివి. నీ భర్త నీకు విలువిచ్చినా ఇవ్వకపోయినా, నీ అత్తమామలు నీకు విలువిచ్చినా ఇవ్వకపోయినా, నీ ఆడపడుచులు నీకు విలువిచ్చినా ఇవ్వకపోయినా, మీ పిన్ని గారు, మీ పెద్దమ్మ గారు, మీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు నీకు విలువిచ్చినా ఇవ్వకపోయినా, నీ పిల్లలు నీకు విలువిచ్చినా ఇవ్వకపోయినా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు గనుక నీవు విలువైన వ్యక్తివి. వెన్ యు నో యువర్ ట్రూ వర్త్ యు విల్ నాట్ బి షేకెన్. నేను అనుకుంటాను, మన జీవితంలో మన విలువ మనకు తెలిస్తే వ్యక్తులు మాట్లాడుకునే, ప్రజలు మాట్లాడుకునే మాటలను బట్టి అంత త్వరగా మనము కదలింపబడము. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు అనే మాట దేవుని గ్రంథంలో మనం